అంటే ఏం ఏం పంటలు పండిస్తూ ఉంటారు? ఒరే పండిస్తూ ఉంటారు. ఏంది ఎట్లా ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక? ఏం లేదు, అంత ఎండిపోతుంది, అంత ఇబ్బంది పరిస్థితి ఉంది. ఎందుకు రైతులు అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? కాలం లేదు ఈసారి, నీళ్ళు లేవు, కాలువలు ఇచ్చిపెట్టలే. కాలువలు ఇచ్చిపెడతలేరు. ఓకే, ఇప్పుడు మీకు రైతులకు రైతు బంధు చక్కగా పడుతుందా? ఏది రైతు బంధు ఒక్కసారి 2 సార్లు పడేది. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పడేది. ఇప్పుడు మరి ఇటు నీళ్లు వదలలేదు, పంటలు లేవు, రైతు బంధు లేదు. మరి ఏంది మీ రైతుల పరిస్థితి? కాలం అట్లుంది ఇప్పుడు. వచ్చి నేను రైతు రాజ్యం అని అంటారు, అంతా రేవంత్ రెడ్డి వచ్చిన ఏం లేదు అంత. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఓటేసే పరిస్థితి ఉందా? ఏమున్నది, ఓటేసేటట్లేదు ఇప్పుడు. కాంగ్రెస్ కు మళ్ళీ ఓటేసే పరిస్థితి లేదు కనిపిస్తలేదు. జనానికి అర్థమైపోయింది అందరికి. గట్లనే ఏమన్నా డబ్బులు వాటికి వీటికో అవన్నీ ఏం లేదు. ఏది లేదు. ఏది ఇచ్చినా కూడా మళ్ళా ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉండేనే బీఆర్ఎస్ ఉన్నప్పుడు? అప్పుడు మంచిగా ఉండే, కాలం ఉండే, అన్ని ఉండే, రైతు బంధు పడేది, మంచిగా ఉండే. ఇంట్లో మహిళలకి 2000 ఇస్తున్నారా? ఏవి లేవుగా. గ్యాస్ 500కి వస్తున్నదా? అది ఒకటైతే వస్తుందా? అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తానే లేదు. మరి ఈ ఫ్రీ బస్సులు పెట్టడం ఎట్లుంది? ఫ్రీ బస్సులు ఏం లాభం? అది ఫ్రీ బస్సు పెడితే లేడీస్ కేరే అంతే. మొత్తానికి ఇప్పుడు ఏది మీకు గోదావరి కాళేశ్వరం నీళ్ళేనా వచ్చేది? కాళేశ్వరం నీళ్ళు వచ్చేది, ఆ నీళ్ళు కూడా ఏం వస్తలేవు, తీసిపెట్టలేదు, ఏం లేదు. ఎంత ప్రయత్నం చేసినా రాలే నీళ్ళు. అంటే ఇప్పుడు మరి కాళేశ్వరం దండగా అది ఇది అని అంటున్నారు రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కావచ్చు. లేదు, దండగానే ఏం లేదు. వచ్చేది అప్పుడు అంత ముందుకు వచ్చేది నీళ్ళు, ఇప్పుడు వస్తలేవు నీళ్ళు. అంత ముందుకు వచ్చేది, పోయిన సంవత్సరం వచ్చినాయి మంచిగా నీళ్ళు, అన్ని వారినాయి. మా బావి దాకా కూడా వచ్చినాయి నీళ్ళు. మా బావి దాకా కూడా వచ్చినాయి. ఇప్పుడు లేవు. ఇప్పుడు బావి దాకా ఎక్కడ లేవు నీళ్ళు, చెరలే నీళ్ళు లేవు, ఎండిపోయినాయి. అందాదా మీ ఊర్లో ఎన్ని ఎకరాలు ఉంటది, ఎన్ని ఎకరాలు ఎండిపోయి ఉంటది? ఏది కాళేశ్వరం నుంచి పారేది పొలాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఎకరాల వరకు ఉంటాయి, ఎన్ని వరకు ఎండిపోయి ఉంటాయి? చాలా వరకు ఎండిపోయినాయి, చాలా వరకు ఎండిపోయినాయి. ఒక 100% ఉన్నది అనుకో, ఎంత శాతం ఎండిపోయినాయి? 100% అంటే అలా 60-70 వరకు ఎండిపోయింది. 60-70% ఎండిపోయింది. అంటే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వస్తే 60-70% పండేటి చాలా వరకు ఎండిపోయింది. నాదే ఎండిపోయింది 2 ఎకరాలు. నీది కూడా 2 ఎకరాలు ఎండిపోయింది. బాధ అనిపిస్తలేదా నాకు ఇదంతా చూస్తుంటే? ఓకే, మార్పు అన్నారు, ఎట్లుంది మార్పు? ఏం మార్పు ఉన్నది? ఏం మార్పు లేదు, ఏం లేదు. తులం బంగారం అన్నారు, తులం లేదు, అర్ధ తులం లేదు, ఏది లేదు, ఇంతవరకు ఏది లేదు. ఓకే.